వెల్కమ్ టు కింగ్ సైకిల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకర్ని. యాక్చువల్లీ ఈరోజు టాపిక్ వచ్చేసి మన బే ఆఫ్ బెంగాల్‌లో న్యూ సైక్లోన్ అయితే ఒక కొత్త సైక్లోన్ అనేది ఫార్మ్ అయిపోతుందనమాట. దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్‌తో పాటు అరేబియన్ సీలో కూడా ఇంకొక సైక్లోన్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, 2 సైక్లోన్స్ ఒకేసారి ఫార్మ్ అవుతున్నాయి. సో, ఈ 2 సైక్లోన్స్ ఏ ఏ పార్ట్స్ ఆఫ్ ది ఇండియాకి హిట్ అవుతున్నాయి అండ్ ఎప్పుడు హిట్ అవుతున్నాయి? దానొక విండ్ స్పీడ్ ఏంటి? అలాగే అది ఎలాంటి డ్యామేజ్ అనేది ఆ ఏరియాస్‌కి చేస్తదో ఈరోజు వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో, ఆహ్, ఎవరెవరు రెడీగా ఉండాలి ఈ సైక్లోన్ ఫేస్ చేయడానికి అనేది కూడా మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, అయితే ఈ సైక్లోన్ గురించి మనం మాట్లాడాలంటే ఫస్ట్ మనం విండీ యాప్‌లోకైతే వెళ్ళి, సో, ఈ సైక్లోన్ ఎలా హిట్ అవుతుంది, ఏంటి అనేది మనం చెక్ చేద్దాం. సో, అయితే ఇంకా ఆలస్యం చేయకుండా విండీ యాప్‌కైతే వెళ్దాం. సో, ఇప్పుడు మనం ఇక్కడ మనకిక్కడ 2 సైక్లోన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటొచ్చేసి బే ఆఫ్ బెంగాల్‌లో ఉంది. ఇంకోటొచ్చేసి అరేబియన్ సీలో ఉంది. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఆహ్ బే ఆఫ్ బెంగాల్‌లో ఉన్న సైక్లోన్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనకిది ఇంపార్టెంట్. ఇదే ఫస్ట్ మనకి రాబోతుంది కాబట్టి, సో, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, ఈసీఎండబ్ల్యూఎఫ్ మోడల్‌కి వెళ్దాం. సో, ఈసీఎండబ్ల్యూఎఫ్ మోడల్ ప్రకారం ఇదిప్పుడు 1006 లో ప్రెషర్ అయితే ఉంది. హెచ్‌పిఏ కింద మెజర్ చేస్తారు లో ప్రెషర్‌ని. సో, లో ప్రెషర్ మనకిక్కడ తక్కువుండాలి నంబర్ అనేది 1006. మనకి అరేబియన్ సీలో ఉన్నది 1004. అంటే 1004 ఎంత తక్కువుంటే అంత పవర్‌ఫుల్ అనమాట సైక్లోన్ అనేది. సో, ఇక్కడ మనకి ప్రస్తుతానికి బే ఆఫ్ బెంగాల్‌లో ఉన్న దానికన్నా అరేబియన్ సీలో ఉన్న స్టోర్మ్‌కి మనకి పవర్ అనేది ఎక్కువుందనమాట. సో, అయితే మనం ఇప్పుడు అప్‌కమింగ్‌లో ఈ సైక్లోన్ అనేది ఈ 2 సైక్లోన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయో చూద్దాం. సో, ఇప్పుడు సాటర్‌డే. సో, సాటర్‌డేకి వెళ్తే మనకిక్కడ ఆహ్, అంటే రేపు కనుక చూసుకుంటే 1006 మనకి చుట్టూ ఉన్న విండ్స్ అనేవి స్ట్రాంగ్ అవుతున్నాయి. ఇక్కడ 1003 అంటే ఇక్కడ విండ్స్ స్ట్రాంగ్‌గా లేకపోయినా విండ్స్‌కి వెయిట్ అనేది తక్కువుంది. సో, ఇక్కడ మనకి విండ్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట. విండ్ స్పీడ్ తక్కువున్నా సరే విండ్స్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, సాటర్‌డే ఈవినింగ్‌కి చూద్దాం. సాటర్‌డే ఈవినింగ్‌కి మనకి 1005, 1002 స్టిల్ ఇక్కడే కొంచెం పవర్ అనేది ఎక్కువుంది. బట్ ఇక్కడ మాత్రం విండ్స్ అనేవి చుట్టూ స్ట్రాంగ్ అవుతున్నాయి. సో, సండే మార్నింగ్‌కి చూద్దాం. సండే మార్నింగ్ వచ్చేసరికి 1002, 1001. సో, 1002 మనకి పెద్దది. కొంచెం స్లైట్‌లీ తేడా అనమాట. ఇక్కడ మనకి ఫ్రంట్ ఫుల్లీ కవర్డ్ అయ్యింది. సో, ఇక్కడ మనకి విండ్స్ అనేవి ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతున్నాయి. సో, ఇప్పుడు సండే ఈవినింగ్ కనుక చూస్తే 2 ఒకే దీనికైతే వచ్చేసాయి. సో, చుట్టూ ఉన్న విండ్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉన్నాయి. 40 కిలోమీటర్స్ ఆఫ్ విండ్ స్పీడ్ అనేది ఇక్కడ ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. సర్ఫేస్ ఏరియా మనం ఇక్కడ పెంచాలి. సో, సర్ఫేస్ ఏరియా మనకు పెంచలేదు కాబట్టి ఇక్కడ యాక్చువల్లీ 50-60 కిలోమీటర్స్ ఆఫ్ విండ్ స్పీడ్ అనేది మనకి సండే ఈవినింగ్‌కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, దీనివల్ల మనకి చుట్టూ మనకి ఈ ప్లేసెస్ గాని, విశాఖపట్నం గాని, విజయవాడ గాని, లేకపోతే చెన్నై కానీ రెయిన్స్ అనేవి పడడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, మనం ఇప్పుడు మండే మార్నింగ్‌కెళ్దాం. సో, మండే మార్నింగ్‌కి వెళ్ళినప్పుడు మనకి 1000 ఉంది 1001. సో, ఈ పవర్‌ని మనం ఇక్కడ ఆల్రెడీ క్రాస్ చేసేసాం. సో, ఈ స్ట్రోమ్ అనేది ఈస్ గెట్టింగ్ స్ట్రాంగర్ అనమాట. సో, ఇప్పుడు మండే ఈవినింగ్‌కి వెళ్దాం. సో, మండే ఈవినింగ్‌కి వెళ్తే చుట్టూ ఉన్న విండ్స్ అనేవి ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యాయి. యూ కెన్ సీ ది పింక్ కలర్ అనేది మనకి ఈ స్ట్రోమ్ చుట్టూ ఉంది. స్ట్రోమ్ కొంచెం స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో, మండే ఈవినింగ్‌కి ఇది 1001 కొంచెం పవర్ తగ్గింది. ఇది యాజ్ ఇట్ ఈజ్ అంటే మనకి ఇక్కడ తీరానికి దగ్గరగా వస్తుంది కాబట్టి కొంచెం పవర్ తగ్గింది. దట్ టు ఈవినింగ్ కదా! సో, ట్యూస్‌డే మార్నింగ్‌కి వెళ్దాం. 998 సో, 1000 కిందకొచ్చేసింది కాబట్టి ఇదొక సైక్లోన్ అనమాట ఇప్పుడు. సో, ఇప్పుడు మనకిక్కడ ఈ సైక్లోన్‌కి ఒక నేమ్ ఇవ్వాలి. సో, ఇక్కడకి ఈ సైక్లోన్‌కి మనం ఆహ్, మొంతా అని చెప్పేసి ఒక నేమ్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది నేమింగ్ సిస్టమ్ ప్రకారంగా ఈ ఆర్డర్ ప్రకారంగా లాస్ట్ మనకి 'శక్తి' అని చెప్పి ఒక సైక్లోన్ వచ్చింది. అక్టోబర్ 7 అంట. సో, దాని తర్వాత మనకి సైక్లోన్ మనకి ఇదే కాబట్టి దీనికి 'మంతా' అనే పేరు అవ్వచ్చు. ఈ నేమ్స్ అనేవి వేరే కంట్రీస్ అనేవి ఇస్తూ ఉంటారు. అందుకే కొంచెం తేడాగా ఉంటాయి. వి నీడ్ టు అడ్జస్ట్. మనకి ఈ నేమింగ్ సిస్టమ్ అనేది ఎలా ఇస్తారు అనే దాని మీద మనకు ఒక వీడియో రావాలి.
మనం ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు. ఆల్రెడీ రికార్డ్ అయితే అయిపోయింది. ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. బట్ ఛాన్స్ దొరకలేదు బిజీ షెడ్యూల్ వల్ల. సో మనకు ఆ వీడియో కూడా తొందరలోనే వస్తుంది. సో తర్వాత ట్యూస్డే ఈవినింగ్కి మనకి 995. సో ఇది చాలా స్ట్రాంగ్ అనమాట. సో 995 అంటే అఫీషియల్గా 120 కూడా విన్ స్పీడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. 999 ఇది కూడా ఒక స్ట్రోమ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. దీనికి ఒక నేమ్ ఇవ్వచ్చు. ఇది కూడా ఒక సైక్లోన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు వెడ్నెస్డేకి మనకి సో ట్యూస్డే ఈవినింగ్కి ఇది ల్యాండ్ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది అరౌండ్ కాకినాడ. సో ఈ మోడల్ ప్రకారంగా అయితే విశాఖపట్నం తుని అంటే ట్యూస్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి హెవీ విన్స్ అయితే ఉంటాయి. సో దట్టు ఇది చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి వస్తుంది కాబట్టి విన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దట్టు మాన్సూన్ విన్స్ కూడా హెల్ప్ చేస్తాయి కాబట్టి దీని విన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడే మీకు దీనివల్ల మనకి రెగ్యులర్గా బయటికి వెళ్తున్న ఆఫీస్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా కానీ, లేకపోతే వేరే వేరే పనులకు వెళ్తున్నాను కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈవెంట్స్తో మనకి 3 బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవి విడిగిపోయి పడే ఛాన్సెస్ ఉంటాయి. దట్టు రెయిన్. సో కాబట్టి మనం ఈ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దట్ ట్యూస్డే అండ్ మండే నుంచి వెనస్డే ఈవినింగ్ వరకు ఆ పవర్ అనేది వెనస్డే ఈవినింగ్ వరకు ఆ విన్ పవర్ అనేది వెనస్డే ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. సో మనం రెయిన్ గురించి చూద్దాం ఇప్పుడు. సో రైన్కి వెళ్ళి చూద్దాం. రైన్ అనేది మనం రైన్ అండ్ థండర్లో రైన్స్ అనేవి కరెక్ట్గా చూపించదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. అక్కడ వర్షం పడుతున్నట్టు చూపిస్తుంది, బట్ ఆ టైం పడదు. సో కరెక్ట్గా చూపించాలంటే మనం శాటిలైట్కి వెళ్ళి చెక్ చేయాలి. సో రైన్స్ అనేవి మనం ఆ డేట్కి శాటిలైట్కి వెళ్ళి మన రైన్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా పడుతుంది మనం ప్రిడిక్ట్ చేసి చెప్దాం. ఆ రోజుటి వీడియో అంటే రేపు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను నేను. అప్డేట్ అవుతుంది కాబట్టి మోడల్స్ అని అప్డేట్ అవుతాయి కాబట్టి రేపు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. మండే ట్యూస్డే. సో సైక్లోన్ వస్తున్నప్పుడు ఈ అప్డేట్స్ అవుతున్నప్పుడు వల్ల సైక్లోన్ గురించి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నేను. సో సాటర్డే. సో ఇప్పుడైతే మనకి సి ఎంత కొంచెం తర్వాత చూద్దాం. సో ఇప్పుడైతే మనకి ప్రస్తుతానికి బాగానే ఉంది. సాటర్డేకి వచ్చేసరికి ఇప్పుడు కొంచెం పవర్ పెరుగుతుంది కాబట్టి చుట్టూ ఉన్న రైన్స్ అనేవి ఈ సైక్లోన్ ఉన్న ప్లేస్ అంతా మనకి మోడరేట్ రైన్ఫాల్ అనేది ఉంటుంది. సండే వచ్చినప్పటికీ రైన్స్ అనేవి కొంచెం పెరుగుతాయి. మండే వచ్చినప్పటికీ రైన్స్ అనే సైక్లోన్ పవర్ పెరుగుతుంది, రైన్స్ కూడా పెరుగుతాయి. సో చెన్నై, నెల్లూరు, విశాఖపట్నంలో లైట్లీ రైన్ ఫాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట మండే. ట్యూస్డే వచ్చినప్పటికీ విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు ప్లేసెస్లో మోడరేట్ టు హెవీ రైన్ఫాల్స్ అయితే ఉంటాయి. ట్యూస్డే ఈవినింగ్ వచ్చినప్పటికీ ఇది విజయవాడని హిట్ అవుతుంది, విజయవాడ కాకినాడ హిట్ అవుతుంది కాబట్టి మనకి ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్స్ ఏమి ఉంటాయి. దట్టు వైజాగ్లో కూడా ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెనస్డే ఈవినింగ్ వచ్చినప్పటికీ సైక్లోన్ విల్ ల్యాండ్ఫాల్ అయిపోయి ల్యాండ్ క్రాస్ చేస్తుంది కాబట్టి ఇది నాగ్పూర్, తాలి, జగల్పూర్ అంటే హైదరాబాద్ లైక్ వేరే స్టేట్కి వెళ్ళిపోతుంది. సో మనకి వైజాగ్, ఈ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణని వదిలేసి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ ఇంకా రైన్స్ అనేవి పెరుగుతాయి. సో అరౌండ్ మనకి ట్యూస్డే ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్యూస్డే మనకి హెవీ రైన్ఫాల్ విల్ బి 50 millimeters ఆఫ్ రైన్ఫాల్ అనేది పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం సీ రఫ్నెస్ ఎప్పుడెప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో సీ రఫ్నెస్ ఇండెక్స్ రైన్. వేవ్స్. సో సీ ఇప్పుడైతే సీ మాత్రం పర్వాలేదు. ఫిషర్మ్యాన్ అనేవాళ్ళు బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళచ్చు, సముద్రంలోకి వెళ్ళచ్చు వేటగాళ్ళు. సో సాటర్డే కూడా పర్వాలేదు. సండే మరీ లోపలికి వెళ్ళకూడదు, మరీ లోపలికి వెళ్తే సీ అనేది మరీ రఫ్గా ఉంటుంది కాబట్టి. సో సండే ఓకే. మండే అంటే లైక్ సండే ఈవినింగ్ నుంచి, సో సండే ఆఫ్టర్నూన్ నుంచే మనం మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేటకు పంపించకూడదు. సాటర్డే
సండే మధ్యాహ్నం నుంచే. సో మండే నుంచి మనకి కండిషన్స్ మొత్తం మారిపోతాయి. సీ అనేది ఫుల్గా రఫ్గా ఉంటుంది. మండే ఆఫ్టర్నూన్ ఇంకొంచెం రఫ్గా ఉంటుంది, చాలా రఫ్గా ఉంటుంది. సో మండే సో మనకి వైజాగ్లో సీ రఫ్నెస్ చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్. 12 feet ఆఫ్ వేవ్స్ అనేది రావచ్చు. సో ట్యూస్డే వచ్చినప్పటికి ఇంకా రఫ్గా ఉంటుంది, దట్ ఓన్లీ టు వైజాగ్. మనకి ఆ బంపర్ ఆఫర్ 13 feet వరకు వస్తుంది అనమాట. ఓకే, సీ రఫ్నెస్ ఎక్కువ మనం వైజాగ్లోనే చూస్తాం. ఈ సీ రఫ్నెస్ మొత్తం వైజాగ్లోనే. సో మనకి సీ రఫ్నెస్ వైజాగ్ వైపు ఉందంటే విన్స్ అనేవి ఇలాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో విన్స్ ఇలా వస్తానే కదా వేవ్స్ అనేవి పెరుగుతూ పోతాయి. సో ఇక్కడ మనకి సీ రఫ్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది వైజాగ్. సో వైజాగ్ నుంచి ఎవరైతే మత్స్యకారులు వేటకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు సండే నుంచే, సో సండే వెళ్ళకుండా ఉంటే చాలా మంచిది. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఈ పక్కన చూద్దాం సుమిండిలో ఈసీఎండబ్ల్యూఎఫ్. సో ఇప్పుడు ఇక్కడ అరేబియన్ సీలో ఉన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అరేబియన్ సీలో ఉన్నది మనకి సాటర్డే అయితే కొంచెం వీక్గానే ఉంది, సండే కూడా వీక్గా ఉంది. సో దీనివల్ల మనకి ఏంటంటే ముంబై అండ్ గుజరాత్ ప్లేసెస్లో మనకి అక్కడక్కడ రైన్ఫాల్స్ అనేవి పడే ఛాన్సెస్ ఉన్నాయి సాటర్డే. నెక్స్ట్ ఇది మనకి సీకి దగ్గర, షోర్కి కొంచెం దూరంగా వెళ్ళిపోవడం, మళ్ళీ షోర్ వైపు రావడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మనకి రెయిన్స్ పెరిగి తగ్గడం లాంటివి ఉంటాయి, లైక్ ముంబై అండ్ గుజరాత్ వాళ్ళకి. సో ఈ సైక్లోన్ ఏంటంటే లిటరల్లీ ఈ సైక్లోన్ ఏం చేస్తుంది అంటే దీనికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇంక 2 సైక్లోన్స్ ఉన్నప్పుడు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటే, సో అలాగా ఈ సైక్లోన్ ఇక్కడ వరకు వెళ్ళినంత వరకు ఈ సైక్లోన్ దీనికి హెల్ప్ చేసింది. సో అందుకే ఇది ఎక్కువసేపు ఉందన్నమాట. ఎప్పుడైతే ఇది ల్యాండ్ ఫాల్ అయిపోయిందో ఇంక ఇది ఇక్కడ నుంచి దీనికి పవర్ వెళ్ళట్లేదు కాబట్టి ఇది ఇంకా వీక్ అయిపోతుంది అనమాట. సో వీక్ అయిపోతుంది. సో ఇది కూడా మెల్లగా తర్వాత డిసప్పేర్ అయిపోతుంది. సో ఇక్కడ లేదు, డిసప్పేర్ అయిపోయింది, జెటో వెళ్ళి డిసప్పేర్ అయిపోద్ది ఇంకా. సో దట్స్ ఆల్ అబౌట్ దీస్ 2 స్టోమ్స్. సో రేపు ఇంకొక వీడియోలో కలుసుకుందాం. ఈరోజు వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయ్యింది యాజ్ సమ్ ఇష్యూస్ ఉన్న కాలేజ్. సో తర్వాత వీడియోలో రేపు అప్డేట్ ఎలా ఉంది, విన్స్ డైరెక్షన్ అనేది ఎక్కడైనా మారిందా, సైక్లోన్ అనేది పవర్ఫుల్ అయిందా, వీక్ అయిందా అనేవి డిస్కస్ చేద్దాం. క్యాచ్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.